నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన ఏపీ కేబినెట్ పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపు కోసం రూపొందించిన మార్గదర్శకాలపై చర్చ. దసరా ఉత్సవాలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష. ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపు. వైసీపీ నేతలపై మంత్రులు పార్థసారథి నారాయణ ఫైర్. తాము కట్టిన ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకుని కాంట్రాక్టర్లకు బిల్లుల్లో ఎగ్గొట్టారని ఆగ్రహం. ఏపీ సచివాలయంలో మంత్రివర్గం భేటీ అయింది. కేబినెట్ భేటీలో దాదాపు 20కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ సర్క్యులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30 పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపు కోసం రూపొందించిన మార్గదర్శకాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏపీ సచివాలయంలో మంత్రివర్గం భేటీ అయింది. అధికారిక భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాషా కమిషన్ గా మార్చేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పునకు సంబంధించి నాలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 51వ సిఆర్డీఏ సమావేశ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లుగా సమాచారం. అమరావతిలోని 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల సమీక్షకు మంత్రివర్గం ఉపసంఘం సిఫార్సులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఏపీ జిఎస్ అండ్ డబ్ల్యూఎస్ చట్టం 2022కు అవసరమైన సవరణలపై కేబినెట్లో చర్చకు వచ్చింది. గ్రామ వార్డు సచివాలయాల్లో డిప్యూటేషన్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 2778 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. మద్యం ప్రాథమిక ధరలు, విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ సిఫార్సులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే దసరా ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మూలా నక్షత్రం విజయదశమి రోజు ప్రతి భక్తుడికి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తామన్నారు. ఉత్సవాలను జయప్రదం చేయడానికి అన్ని శాఖల్లోని సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. అన్నప్రసాదం, త్రాగునీరు అందుబాటులో ఉండాలని సామాన్య భక్తుడికే అగ్ర ప్రాధాన్యత అని తెలిపారు. వంటోని బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డిలో దసరా ఉత్సవాలపై నిన్న సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నివేదికను మంత్రి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ గతం కంటే ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మూలా నక్షత్రం విజయదశమి రోజు ప్రతి భక్తుడికి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తామని అన్నారు. ఉత్సవాలను జయప్రదం చేయడానికి అన్ని శాఖల్లోని సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. అన్నప్రసాదం, త్రాగునీరు అందుబాటులో ఉండాలని సామాన్య భక్తుడికే అగ్ర ప్రాధాన్యత అని తెలిపారు. ఇంద్రకీలాద్రితో పాటు ప్రకాశం బ్యారేజీ విద్యుత్ వెలుగులతో శోభాయమానంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. దూరాభారం కారణంగా ఇబ్రహీంపట్నం దగ్గర పవిత్ర సంగమం కంటే దుర్గాఘట్లో నిర్వహించే పంచహారతులకే ప్రాధాన్యత ఇచ్చామని భక్తుల నుంచి కూడా స్పందన వస్తుందని మంత్రి తెలిపారు. గత దసరాలో భక్తులు వేచి ఉండే ప్రాంతం క్యూలైన్ల విషయంలో కొంత ఇబ్బంది కలిగిందని ఈసారి వాటిని సరిదిద్ది మరిన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. విద్యాధరపురంలో టీటీడీ స్థలాన్ని దసరా ఉత్సవాలకు వినియోగించుకునేందుకు అనుమతి కోరతామని అన్నారు. దుర్గమ్మ ప్రధాన ఆలయానికి పూర్తి బంగారు కోసం టీడీడీని సంప్రదించామని, వారికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారన్నారు. మనకి ఏదైతే గోదావరి జలాలు వచ్చి కృష్ణా నది దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గర కలుస్తుందో అక్కడ ఈ యొక్క కృష్ణ హారతులు అని చెప్పి ఆనాడు పెట్టి రెగ్యులర్గా కూడా దీన్ని నడపాలి అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు ఆదేశించడం కొంతకాలం జరిగింది కూడా వాస్తవం. ఆ తర్వాత కాలంలో మరి అది డిస్కంటిన్యూ అయ్యి డిఫరెంట్గా అయిపోయింది. పోయిన సంవత్సరం మనం అక్కడికి వెళ్ళి నేను, మున్సిపల్ మినిస్టర్ గారు అందరం వెళ్ళాం, చూసాం. దాన్ని ఎలా రివైవ్ చేయాలని ప్లాన్ చేసేటప్పుడు అప్పుడు మన సిపి గారు అందరూ ఉన్నారు. దీన్ని ఆలయం దగ్గరే చేస్తే దీనికి పవిత్రత వస్తుంది. మనం ఒక 20 కిలోమీటర్లు దాటి వెళితే అది టూరిజం స్పాట్గా డెవలప్ అయిన తర్వాత కొంత పబ్లిక్ అవేర్నెస్ ఉంది, కానీ లేకపోతే ప్రతిరోజు జరిగేటువంటి దానిలో ఈ కృష్ణా హారతులకి అంత ఇంపార్టెన్స్ అక్కడైతే రావట్లేదు. మనం ఇక్కడిని దుర్గా ఘాట్ దగ్గరనే చేద్దామని చెప్పి అనుకోవడం, మన కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కూడా కిందనే పెట్టుకున్నాం. దాని దగ్గరే ఈ కృష్ణ హారతులను కూడా చేయడం మొదలుపెట్టాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ నుంచి కూడా. అందరూ కూడా దీన్ని బాగా అప్రిషియేట్ చేశారు. సీఎం గారు ఇక్కడ దీన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పి డైరెక్షన్ కూడా ఇచ్చారు. మనం అలాగే కృష్ణ హారతుల్ని కంటిన్యూ చేస్తున్నాం. అది మనం ఈ పీపీటీలో లేదు, అది దయచేసి కరెక్ట్ చేసుకొని
మంచి ఆ హారతులు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి సాంప్రదాయంగా వాళ్ళకి యూనిఫామ్స్ కూడా లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది మనం డిపార్ట్మెంట్ నుంచి. అదేవిధంగా ఇప్పుడే ముందుగానే ప్లాన్ చేయండి, అప్పటికప్పుడు మళ్ళీ ఈ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ అంటే లేట్ అయిపోతా ఉంది. కాబట్టి ఇది ఈ సంవత్సరం ఇంకా కూడా విశేషంగా జరపాల్సినటువంటి అవసరం. గతంలో కొన్ని హోల్డింగ్ ఏరియాస్ దగ్గర, క్యూ లైన్స్ దగ్గర కొన్ని చిన్న డిస్టర్బెన్స్లు ఉన్నాయి. ఈ దఫా కొంచెం వాటిని రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశాలు. ముఖ్యంగా లాస్ట్ టైం మనం ఈ టీటీడీ సంబంధించినటువంటి ఒక స్థలం 2.5 ఎకరాల స్థలం మన ఘాట్ రోడ్డుకి ముందు ఉంది. మనం ఇబ్రహీంపట్నం నుంచి వచ్చేటప్పుడు టువర్డ్స్ విజయవాడ వచ్చేటప్పుడు ఆ 2.5 acres ల్యాండ్ మనకి ఇవ్వాలి అని చెప్పి ఒక ప్రపోజల్ ఇటీవలే తిరుమల కోఆర్డినేషన్ మీటింగ్, మరి నేను అక్కడ చైర్మన్ గారు ఈఓ గారితో సీఎం గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టండి అంటే పెట్టాం. ఆ రోజు కూడా ఈ ఇష్యూ చెప్పాను వాళ్ళకి. కానీ అది ఇంకా మనకి ఫుల్లీ ట్రాన్స్ఫర్ దుర్గా టెంపుల్కి ఇవ్వడానికి వాళ్ళకి అంత సమ్మతించలేదు. కానీ ఎందుకంటే ఈ డోనార్ సిస్టమ్ ఉంది ఇక్కడ. డోనార్ ఎవరైనా పర్టికులర్గా ఒక టెంపుల్కి ఇస్తే వాళ్ళే నిర్వహించాలి, లేదా లీజ్ అవుట్ చేయాలి తప్ప టైటిల్ మార్చడానికి లేదు. సో దీన్ని బేస్ చేసుకుని టీటీడీ అధికారులు కూడా వాళ్ళు నాకు చెప్పింది, దీన్ని మేము కనకదుర్గ టెంపుల్కి లీజ్కి అయితే ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మినిట్స్ రికార్డ్ చేసి గవర్నమెంట్కి పంపారు. గవర్నమెంట్లో అది ఒక డెసిషన్ సీఎం గారితో మాట్లాడి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనం వాడుకోవడానికి అయితే ఈ ఉత్సవాలకి అది మనకి అవైలబిలిటీ ఉంది, దాన్ని మనం వాడుకునే అవకాశం ఉంది. దీని తర్వాత మన మెయిన్ టెంపుల్ దుర్గా అమ్మవారి టెంపుల్ యొక్క ఈ బంగారు కవచం ఏదైతే మనం బాహ్యంగా ఉన్నటువంటి గర్భాలయానికి అంతరాలయానికి ఉందో అది పై వరకే ఉంది, క్రింది వరకు తీసుకురావాలి అని చెప్పి దానికి కూడా టీటీడీ వాళ్ళ సహకారమే కోరాం. ఆ రోజు మీటింగ్లో ఇది కూడా ప్రస్తావన చేశాను. చేస్తే వారు చేయడానికి మేము ఎట్లయినా మా వెసులుబాటు చూసుకొని మేము టెక్నికల్ సపోర్ట్ మీకు ఇస్తాం, బంగారం గోల్డ్ అదంతా మీకు ఉంది కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే ఈ టెంపుల్కి క్రింది వరకు తీసుకురావడానికి కన్స్ట్రక్షన్ పార్ట్ గురించి వాళ్ళు టెక్నికల్గా అడిగారు. అవేళ గ్రానైట్ స్టోన్తో కట్టిన టెంపుల్ కాదు ఇది. తాము కట్టిన ఇళ్లకు వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకునే ఆ బిల్లులు కూడా కాంట్రాక్టర్లకు ఎగ్గొట్టిందని మంత్రి నారాయణ ఆరోపించారు. గత ప్రభుత్వ పాపాలు భరిస్తూనే తిరిగి ఇళ్ల నిర్మాణం చేపట్టామని అన్నారు. దాదాపు 3,666 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఇతరత్రా కలిపి దాదాపు 5,000 కోట్ల పైనే భారం పెట్టిపోయిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 2.81 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రులు నారాయణ, కొలుసు పార్థసారథి తెలిపారు. సెప్టెంబర్ 15 కల్లా 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. దాదాపు 6 లక్షల మందికి ఇంకా గృహ అవసరాలు ఉన్నట్లు సర్వే ద్వారా గుర్తించామని మంత్రి వెల్లడించారు. గృహ అవసరాలకు సంబంధించి కేంద్రం నుంచి వచ్చిన దాదాపు 3,000 కోట్లను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్లించిందని వారు ఆరోపించారు. గత ప్రభుత్వం అవకతవకలపై విజిలెన్స్ విచారణ పూర్తయిందని, నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిట్కో ఇళ్లను వైఎస్ఆర్సీపీ నాశనం చేస్తుందని మండిపడ్డారు. విధి విధానాలను మార్చేసి పట్న పేదలకు తీవ్ర నష్టం చేకూర్చి అవకతవకలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కట్టిన ఇళ్లకు వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకుని ఆ బిల్లులు కూడా కాంట్రాక్టర్లకు ఎగ్గొట్టిందని ఆరోపించారు. ఇంటి లబ్ధిదారుల పేరిట బిల్లులు సృష్టించి ఆ నిధులను ఏం చేశారో కూడా తెలియలేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం పాపాలు భరిస్తూనే తిరిగి ఇళ్ల నిర్మాణం చేపట్టామని అన్నారు. దాదాపు 3,666 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఇతరత్రా కలిపి దాదాపు 5,000 కోట్ల పైనే భారం పెట్టిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బంది పడకూడదన్న సీఎం ఆదేశాల మేరకు లబ్ధిదారులందరికీ న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని మంత్రులు అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు హౌసింగ్ డిపార్ట్మెంట్లో 2.81 lakhs హౌజెస్ కంప్లీట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 15 కల్లా 3 లక్షలు పూర్తి చేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వీటన్నిటినీ కూడా ఇనాగ్రేట్ చేసే కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో రివ్యూ మీటింగ్లో నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దాంతోపాటు అర్బన్లో శాంక్షన్ అయిన 40,000 హౌజెస్ PMAY 2లో భాగంగా శాంక్షన్ అయిన 40,000 హౌసెస్ కూడా శాంక్షన్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి
మనవి చేస్తా ఉన్నాను. మరి మరో 2 లక్షలు ఇల్లులు, 1,00,000 ఇల్లు హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, 1,00,000 ఇల్లు టిడ్కోకి సంబంధించి 2 లక్షలు సంక్రాంతి కల్లా స్టార్ట్ చేయాలి, హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. మిగిలిన 5 లక్షల ఇల్లులు ఏదైతే PMAY 1O ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి 2వ సంవత్సరం పూర్తయ్యే లోపల కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 9 లక్షల ఇళ్ళని హౌసింగ్ డిపార్ట్మెంట్ పూర్తి చేసి ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే హౌసింగ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి 6 లక్షల మందికి ఇంకా గృహ అవసరాలు ఉన్నాయని చెప్పేసి ఒక సర్వే చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దీన్ని RTGSతో కోఆర్డినేట్ చేసి 2 కలిపి మరి ఫైనలైజ్ చేయమని చెప్పారు. దానికి వెంటనే ఇప్పుడు ULBలో అర్బన్ హౌజెస్ ఇవ్వనంటున్నారు కాబట్టి రూరల్ డెవలప్మెంట్ కింద, రూరల్ హౌసింగ్ కింద మరి మిగతా ఇల్లులన్నీ కూడా తీసుకోవటానికి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తాను. మరి గత ప్రభుత్వం చేసిన కొన్ని కార్యక్రమాల మూలంగా ఆర్థిక అవకతవకల మూలంగా కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. దాదాపు 2,900 కోట్లు అంటే 3,000 కోట్ల వరకు గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని డైవర్ట్ చేయడం మూలంగా కూడా దీంట్లో కొంత సమస్య హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎదుర్కొంటుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇలా గత ప్రభుత్వం అన్ని అవకతవకలే, ఏది కూడా సక్రమంగా చేయలే. రంగులు చక్కటి రంగులు వేసాం. ఎలాంటి రంగులు వేసాం? తెలుగుదేశం రంగులేలా, తెలుగుదేశం పార్టీ రంగులేరా. ఆ కాంట్రాక్టులది పెద్ద పెద్ద కాంట్రాక్టులు L&T, NCC, టాటా అలాంటి వాళ్ళ దగ్గర అవి కట్టించింది. వాళ్ళ దగ్గర ప్రతి దగ్గర 10 డిజైన్లు చేయించాం. 10 తీసుకుపోయి అక్కడ పబ్లిక్లో పెట్టాం. వాళ్ళని సెలెక్ట్ చేయమని వాళ్ళే కలర్ సెలెక్ట్ చేస్తే దేశం. ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క మున్సిపాలిటీలో, ఒక్కొక్క కాలనీలో 163 దగ్గరలు కడితే, 104 మున్సిపాలిటీస్లో 163 ఏరియాలో కడితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకం డిజైన్ వేసాం. కానీ గత ప్రభుత్వం వచ్చి అన్నీ మార్చేసి వాడు పార్టీ కలర్ వేసుకున్నది. కానీ అక్కడ టెండర్ల విలువల అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ లేదు. వాళ్ళని బెదిరించి కలర్లు ఏమైనా కలర్ వేస్తారు. వాళ్ళు ఈరోజు వచ్చి మాకు డబ్బులు అని కొట్టుకుంటున్నారు. ఎక్కడా దానికి సంబంధించిన చిన్న కాగితం కూడా లేదు. ఇది గత ప్రభుత్వం యొక్క అవకతవకలు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందనేది కూడా వాళ్ళకి అసలు తెలియకుండా, అంటే గత ప్రభుత్వం చేసిన తప్పుకి ఈ ప్రభుత్వం ఈరోజు ఇబ్బంది పడుతుంది. 10 లక్షల కోట్లు అప్పు చేయటమే కాదు, ఇట్లాంటి అప్పులు ఎన్నో ఉన్నాయి. ఈరోజు కేవలం గత ప్రభుత్వం వదిలేసిపోయింది మొత్తం 4,000 చిల్లర ఉంది. 4,282 కోట్లు కాంట్రాక్టులకు కానీ లేదా ఇట్లాంటి వాటికి కానీ పే చేయాల్సింది. 4,282 కోట్లు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే మనకు మొత్తం 6,500 కోట్లు కావాలి. కేవలం గత ప్రభుత్వం చేసిన చక్కటి పాలసీ తెచ్చాం. 300 అయినా 365 అయినా 400 అయినా ఎవరైనా కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 ప్లస్ 90,000 ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొత్తం 3,90,000 ఎవరికైనా. కెపాసిటీ ఉన్నవాళ్ళు 430 తీసుకున్నారు. కొంచెం మిడిల్ కెపాసిటీ ఉన్నవాళ్ళు 365, కెపాసిటీ లేనివాళ్ళు 300. అలా చక్కగా చేస్తే గత ప్రభుత్వం చేసి మొత్తం కంప్లీట్గా నాశనం చేసింది. దీని మీద ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్నీ సమీక్షించారు. పెండింగ్ బిల్స్ మొత్తం పెండింగ్ బిల్సే తీసుకుంటే ఈ రోజుకు 3,664 కోట్లు. అది కాకుండా కాంట్రిబ్యూషన్ తిరిగి ఇస్తానని జీవో ఇచ్చారు, అది 375 కోట్లు. అది కాకుండా బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేయాలంటే 2,100 కోట్లు కావాలి. ఇది ఈరోజు దీని పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రజలకి కంప్లీట్ చేసి ఇవ్వాలని, ఇప్పటికే కంప్లీట్ అయిన మొత్తం తీసుకుంటే 80,072. 83,072లో మేము 2014-19లోనే 75,000 కంప్లీట్ చేసినాం. 14-19లోనే 75,000 పూర్తి చేసినాం. పూర్తి చేసి మిగతా ఈ పార్షియల్గా చేస్తుంటే మొత్తం మీద అయింది ఎంతంటే 83,072 ఈ రోజుకి. అయితే రేపు డిసెంబర్కి సంక్రాంతి కల్లా మరొక 1,00,000 కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా ఈరోజు
ఈ యొక్క మున్సిపల్ శాఖ టిట్కో యాక్చువల్గా పోతుంది. అర్హులైన చేనేత కార్మికులందరికీ సకాలంలో ముద్రా రుణాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత చెప్పారు. డిసెంబర్ నాటికి 70% ముద్ర రుణాలు పంపిణీ చేయాలని సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని చేనేత జౌళి శాఖ కార్యాలయంలో బుధవారం ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఆమె సమీక్షించారు. చేనేత జౌళి శాఖలో చేపట్టే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలపై కమిషనరేట్ రేఖారాణి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా తదితరులు పాల్గొన్నారు. పులివెందుల ప్రజలు జగన్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంతవరకు అసెంబ్లీకి రాలేదని టీడీపీ నేత మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. పులివెందుల సమస్యల గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇక పులివెందుల ప్రజలు జగన్కు ఎందుకు ఓటు వేస్తారు అని ప్రశ్నించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని ఆరోపిస్తున్న జగన్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వస్తే పులివెందుల అసెంబ్లీ ఎన్నికలో పోటీ పడదామని రవి సవాల్ విసిరారు. మాట్లాడితే 2024లో 11 సీట్లు వచ్చే దానికి కారణం ఈవీఎం అంటాడు. నిన్న జరిగిన దాంట్లో డిపాజిట్ కూడా రాలే. పులివెందుల జెడ్పీటీసీ డిపాజిట్ రాకుంటే దాంట్లో రిగ్గింగ్ అని ఇదని ఏవేవో కుంటి సాగులు చెప్తా ఉన్నాడు. ఎంత నీచానికి దిగజారినారంటే 5,000 10,000 అంటే పులివెందుల మండలంలో ఓటర్లను కాకుండా వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి సాక్షివాడు 5,000 ఇచ్చేది, సాక్షివాడు మైకు పెట్టేది, ఆ రోజు నేను ఓటు వేయలేదు అని చెప్పించే కార్యక్రమం. అసలు అందులో అట్లా మాట్లాడించినప్పుడు ఒకటి క్లియర్గా ఒక వీడియోలో కనంపల్లి అనే గ్రామంలో ఇట్లా జరిగిందని మాట్లాడింది పులివెందుల మున్సిపాలిటీకి చెందిన ఓటర్స్. అంటే వాళ్ళు మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఓటర్సే కారు. అది కూడా మేమంతా కూడా అది క్లియర్గా కూడా ప్రూఫ్ చేయడం కూడా జరిగింది. ఇట్లా ఇంత మాట్లాడేటప్పుడు ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుప్పంలో జరిగిన తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఎన్నిక ఏదైనా కూడా గెలిపే అని ఆయన మాట్లాడినాడు మరి ఆ రోజు. అంటే ఇప్పుడు ఉండే పరిస్థితికి ఆయన మాట్లాడిన దానికి మళ్ళీ మీరేం సమాధానం చెప్తారు? ఇప్పటికీ మీ చెంచాలతో ఏదైతే నువ్వు ఏం చెప్తే అది మాట్లాడమని ఆ చెంచాలతో ఏం మాట్లాడిస్తున్నావు? ఈసారి మీరు రాజీనామా చేయండి, తర్వాత కేంద్ర బలగాలతో తర్వాత మళ్ళీ ఎలక్షన్ పెట్టండి, అప్పుడు చూసుకుందామని తర్వాత నువ్వు మాట్లాడిస్తా ఉన్నావు. ఎస్, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ జెడ్పీటీసీ పదవి అనేది 9 నెలలే ఉంది. కానీ మేము ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందంటే పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇది అని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఎలక్షన్ ఫేస్ చేయడం జరిగింది. మేము అనుకున్నట్లు అంటే ప్రజలు కూడా అదే అనుకున్నారు. మేము అనుకున్నట్టు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే జగన్ పరిస్థితి తేట తెల్లమైంది. దానికోసమే మేము ఎలక్షన్ జరిపినాం. కానీ ఈ పదవి అనేది మాకంత ముఖ్యం కాదు. ఎస్, ఇప్పుడు మీరు చెప్పినట్లే మేము మా భార్యతో మేము రాజీనామా చేయిస్తాం. తర్వాత మిమ్మల్ని కూడా ఒకటే సవాల్ అడుగుతున్నా నేను. ఏదైతే పులివెందుల ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంతవరకు అసెంబ్లీకి రాలే, పులివెందుల సమస్యలు ఏమీ పట్టించుకోలే. అట్టేటప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అనర్హత. ఆ ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అర్హుడు కాదు. నీకు నిజంగా ఇప్పుడు నిన్న పులివెందుల జరిగిన ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని నువ్వు నిజంగా ఫీల్ అయ్యి ఏదన్నా ఉంటే మీరు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రండి. 2 ఎలక్షన్స్ తర్వాత కేంద్ర బలగాలతో జరిపిస్తాం. ఎలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి మీరు అడిగిన విధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి జరిగిద్దాం. అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేకి బై ఎలక్షను, పులివెందుల మండల జెడ్పీటీసీకి కూడా బై ఎలక్షన్ వస్తుంది. అప్పుడు చేతన అయితే చూసుకుందాం. అప్పుడు నీ కథ ఏందో మా కథ ఏందో రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది. దమ్ముంటే నా ఈ సవాల్ను స్వీకరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాను. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఆర్డీఓకే మాధురిని మర్యాదపూర్వకంగా మేజర్ మొండితోక సుప్రీమకర్ కలిశారు. ఈ సందర్భంగా ఆర్జీఓకి మేజర్ పుష్పగుచ్చాన్ని అందజేశారు. విసన్నపేట మండలంలోని మారుమూల గ్రామమైన రామానగరంలో పుట్టిన సుప్రీంకర్ మొండితోక దేశం మీద మక్కువతో ఆర్మీ రంగాన్ని ఎంచుకున్నారు. అందరూ సైనికుల్లా మారి దేశం కోసం, ప్రజల రక్షణ కోసం పోరాడాలని ఆయన సూచించారు. Senior NTR, you heard or saw him? I've heard of him. I was not even Yes, born. so young. He was my fan. Acha, nice. I was on TV, I was on radio as a regional Telugu news reader. Okay. So you are into TV as well? Nice. Marathi I understand but speak very little. I do understand but I don't speak much Marathi but I speak Hindi. Hindi we are comfortable. Yeah.
because we are connected to army, Yeah. I met all the chief ministers. Okay. Not like in public meetings, personal interaction. So you have a good rapport, sir. I am old man, I am 62 years. But you don't look like sir. I retired last year as an associate professor Okay. with UGC base scale. Last basic 1,75,000 was the basic salary. Okay. Gross salary नजर लगता है मैडम. नहीं आप बताइए भी मत. सच्ची में नजर लगता है. करीब 3 लाख. अच्छा. अभी पेंशनर हूँ, 1 साल हो गए. अच्छा. अभी 1,20,000 मैं पेंशन ले रहा हूँ. बाप रे. पेंशन का नंबर ही किसी आदमी का ग्रॉस सैलरी जैसे दिख रहा है आपका. मेरा बेटा 32 साल का है, वो कनाडा में है. बेटी का शादी हो गया है अच्छा. एंड ग्रैंडसन भी है. बेटा बेटी दामाद पूरा टोरंटो में है. अच्छा. खाली आप ही हैं इंडिया में? मतलब आपके सभी बच्चे लोग उधर सेटल हुए हैं ना? 2 ही है मैडम, वो उधर है, मैं इधर हूँ. मेरा बूढ़ी को आप नहीं देखी, आप कैसी लगती है. वेरी वेरी पावरफुल लेडी, born and brought up in Hyderabad. Okay. She speaks excellent English. Oh, You nice. become her fan if you see her. Because of her, I was felicitated by Dubai Sheikh's grandson in Dubai for my achievements. Okay. Actually, my file was there. My driver was not there. This is my brother-in-law. He came to drive for me today. The driver is there. He would have put the పులివెందుల నుంచి బీటెక్ రవి అద్దంకి లతారెడ్డి, ఒంటిమింట నుంచి ముద్దు కృష్ణారెడ్డి గెలుపొందారు. ఈ నేపథ్యంలో నేడు లతారెడ్డి, ముద్దు కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ విజయం ప్రజాస్వామ్య విజయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి కడప జిల్లా నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ ఉప ఎన్నికల్లో పులివెందుల నుంచి గెలుపొందిన లతారెడ్డి, ఒంటిమింట నుంచి విజయం సాధించిన కృష్ణారెడ్డిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేతలంతా సమిష్టిగా కృషి చేయడం, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ముందుకు సాగటం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని ప్రశంసించారు. పార్టీ శ్రేణుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని అన్నారు. ఈ గెలుపుతో వచ్చిన స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆయన పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నేతలు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విజేతలతో కలిసి తమ సంతోషాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు. వైసీపీ ఫేక్ ప్రచారాల ద్వారా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితమైన వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నిత్యం బురద జల్లే ప్రయత్నం చేస్తుందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితమై ఇంకా బుద్ధి రావడంలే వీళ్ళకు. మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి ప్రభుత్వం మీద నిత్యం బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేయకుండా, అభివృద్ధి చేయకుండా, అభివృద్ధి సాధించామని చెప్పి అబద్ధాలు చెప్పి 5 సంవత్సరాలు కాలం గడిపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా 30 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ సంవత్సర కాలంలో 14 నెలల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఫేక్ ప్రచారాలతో మనుగడ సాగించాలా, ఉనికిని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతున్నా. ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు పోవడం లేదు, గేట్లు కొట్టుకుపోయినాయి, గేట్లు మునిగిపోయినాయి అని చెప్పి ఒక అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ప్రకాశం బ్యారేజ్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ బృందాన్ని ఇప్పుడు చూడమని చెప్తున్నా. 70 గేట్లుంటే 69 గేట్ల నుంచి కూడా బ్రహ్మాండంగా నీళ్లు పోతూ ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బనకచెర్ల ఒక గొప్ప చారిత్రాత్మక ప్రాజెక్టును ప్రారంభించాలని సముద్రం లేకపోయే నీటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే బనకచెర్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పలా. ఏంటి మీ పరిస్థితి అనేది ఇంతవరకు చెప్పకుండా పక్క రాష్ట్రాలతో చేతులు కలిపి తిట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈ విధంగా అబద్ధపు ప్రచారం చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రచారాలు చేయడంలో దిట్ట. అమరావతి మునిగిపోతుందని మాట్లాడుతున్నారు. అమరావతిలో వర్షాలు వచ్చేసినాయి, అమరావతి మునిగిపోయిందని. అమరావతిలో బ్రహ్మాండంగా ఈరోజు ఏదైతే ఎన్నికల్లో చెప్పిన వాగ్దానమో తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధాని కట్టుబడిన మాటకు ఈరోజు నిలబెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు
నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నాయి. ఏమయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వర్షాలు పడద్దా? వర్షాలు పడవా? వర్షాలు పడినప్పుడు నీళ్లు రావా? నీళ్ళు వచ్చినప్పుడు వంకలు వాగల్లో కొట్టుకొని పోయేది సృష్టి సహజమా కాదా? మరి ఈ విధంగా వర్షాలు పడతానే అమరావతి మునిగిపోయిందని చెప్పి ఒక దుష్ప్రచారము, ఒక ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. చిన్న వరద వస్తే కూడా మునిగిపోయిందని మాట్లాడతారు. వాగులు వంకలు వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు మునిగిపోవడం, వంకలు వాగుల్లో కొట్టుకుపోయి చివరకు నదులు లేకపోయి సముద్రాలు కలిసిపోవడం సర్వసాధారణం, సృష్టి సహజం అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన ఏపీ కేబినెట్. పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపు కోసం రూపొందించిన మార్గదర్శకాలపై చర్చ. దసరా ఉత్సవాలపై మంత్రి ఆను రామనారాయణ రెడ్డి సమీక్ష. ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపు. వైసీపీ నేతలపై మంత్రులు పార్థసారథి, నారాయణ ఫైర్. తాము కట్టిన ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకుని కాంట్రాక్టర్లకు బిల్లుల్లో ఎగ్గొట్టారని ఆగ్రహం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.